అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. వరుసగా 4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు చలిగాలులు వీస్తుండగా రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న 3 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేశంలో చలిపై భారత వాతావరణ కేంద్రం బాంబు పేల్చింది. ఈ సీజన్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మధ్య వాయువ్య ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలలో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో చలి సాధారణం కన్నా ఎక్కువగా శీతల గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. ఇక ఆయా జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజులు రెట్టింపు అవుతాయని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో చలి పూర్తిగా వణికిస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా సాధారణం కంటే చాలా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో చలి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. హైదరాబాద్ సిటీతో పాటు పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి పులి పంజా విస్తుతుందని చెప్పవచ్చు. ఉత్తర తెలంగాణలో అయితే చలి తీవ్రత ప్రభావము మిగతా ప్రాంతాల కంటే చాలా అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం గిరిజన ఏరియాలలో అయితే చలి తీవ్రత మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఏరియాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రతలు మనకు రాత్రిపూట నమోదు అవుతున్నాయి. సో కేవలము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఈసారి చలి తీవ్రత ఎక్కువే ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక నవంబర్ 2nd వీక్ నుంచి అయితే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో చలి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే చలి తీవ్రత చాలా అధికంగా ఉంది. వరుసగా 4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రంలో కుమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీలుగా నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు చూసినా సరే చలికాలంలో చాలా సంవత్సరాల నుంచి కొంత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు మనకు చలికాలంలో నమోదు అవుతూ ఉంటాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలికి వణిపోతున్నారు. మార్నింగ్ టైంలో పొగమంచు, చలిగాలుల ప్రభావము, మంచు ప్రభావము, ఈ మూడింటి తోటైతే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలంగాణలో కనిపిస్తుంది. మామూలుగా చలి ఉన్నప్పుడు తట్టుకోవడం కష్టము, చలికి తోడు పొగమంచు ఉంటుంది. దాంతో పాటు చల్లటి ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. ఇక మార్నింగ్ టైంలో అయితే దాదాపు 8 గంటల వరకు అయితే రోడ్ల పైన కూడా ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ అయితే కనిపించడం లేదు. హైవే రోడ్స్ పైన కానీ, మెయిన్ రోడ్స్ పైన కానీ, నేషనల్ హైవే రోడ్స్ ల పైన అయితే ఇంకా వెహికల్స్ మూవ్ కావడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది. అది ఫ్లడ్ లైట్స్ వేసుకొని లేకుంటే పార్కింగ్ లైట్స్ వేసుకొని మెల్లమెల్లగా చాలా తక్కువ స్పీడ్ లో హెవీ వెహికల్స్ మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మన మెయిన్ రోడ్ల పైన, హైవే రోడ్ల పైన కనిపిస్తుంది సునీత. ఇక నవంబర్ మంత్ మనకు స్టార్ట్ అయింది కాబట్టి 13 నుంచి 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యల్పంగా మన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాధారణం కంటే 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అంటే రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు సేమ్ సిచ్యువేషన్ ఉండనుంది. దాదాపు చాలా వరకు కూడా చాలా ఏరియాల్లో తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. తెలంగాణలోని అటు ఆదిలాబాద్, కుమరం, ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్ నగర్, పటాన్ చెరువు, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో రాష్ట్రంతో పాటు ఒక దేశంలో కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అటు ఐఎండీ కూడా హెచ్చరించింది. మధ్య వాయువ్య ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాళ్లు ఎక్కువగా వీస్తాయని కూడా అంచనా వేసింది. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ రాష్ట్రాల్లో చలి సాధారణం కన్నా ఎక్కువగా శీతల గాళ్లు వీస్తాయని కూడా ఐఎండీ అంచనాకు వచ్చింది. ఈ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజులు రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది. అంటే మామూలుగా గత సీజన్ లో కనుక అంతకుముందు చూసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు చలి తీవ్రత ఉంటే ఈసారి దానికంటే డబుల్ అంటే దాదాపు 30 నుంచి 40 రోజుల పాటు ఎక్కువగా చలి ఉండే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ తెలిపింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి దేశ వ్యాప్తంగా కూడా చలి తన ప్రభావాన్ని అయితే పూర్తి స్థాయిలో అధికంగా చూపించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మిగతా చాలా రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా అటు ఉత్తర భారతదేశంలో అయితే చలి తీవ్రత చాలా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో అయితే కాస్త వేడి వాతావరణం ఉంటుంది, కానీ ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో మాత్రము ఎప్పుడు చల్లటి వాతావరణం ఉంటుంది. ఇంకా అందులో చలికాలం అయితే ఇంకా విపరీతంగా ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలైతే అలర్ట్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. సో చలి ప్రభావాన్ని తట్టుకోవడానికి అయితే ప్రజలైతే ఇప్పటికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే మన వింటర్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సునీత. అంటే ఇప్పటి వరకు ప్రారంభ దశలో ఉన్నటువంటి చలికాలము ఇక్కడ నుంచి కూడా పూర్తి స్థాయిలో విజృంభించనుంది. అసలైనటువంటి వింటర్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నవంబర్ నెల మనకు అయిపోయింది. డిసెంబర్ నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు ఇంకా అత్యధికంగా పడిపోయే కూడా అవకాశం ఉంది. అంటే డిసెంబర్ నెలకు వచ్చేసరికి అయితే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయేటటువంటి పరిస్థితులలో అయితే ప్రజలైతే చలి ప్రభావం నుంచి తట్టుకోవడానికి అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నప్పటికీ కూడా ఎవరైతే అనారోగ్యానికి గురయ్యే వారి పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకంటే చలి ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లల పైన కానీ, వృద్ధుల పైన కానీ, ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకి కానీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారిపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో వారైతే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్ టైంలో ఈ చలి ప్రభావం నుంచి ఆ పిల్లలైతే ఇంకా మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మార్నింగ్ టైంలో స్కూల్స్ వెళ్ళడానికి, వాళ్ళు లేవడానికి, రెడీ కావడానికి అది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే మార్నింగ్ టైంలో ఈ చల్లటి వాటర్ తోటి స్నానం చేయడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైనటువంటి దుప్పట్లు కానీ, మిగతా చెద్దలు కానీ లేకపోవడంతో రాత్రిపూట చలి నుంచి తట్టుకోవడానికి గజగజ వణుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే అటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు భారత వాతావరణ శాఖ రెండు చెప్పినటువంటి సమాచారం మేరకు అయితే ఈసారి అయితే చలి అయితే పూర్తి స్థాయిలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గణనీయంగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపించే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.